హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇవాళ టొమాటో ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అండి. చూడండి, ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. కొత్తగా ట్రై చేసేవాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ ఈజీగా వండుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా మనం బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసి జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిర్చి కాస్త మగ్గిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అది పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత కాస్త పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత మెంతికూర, మనకి సీజన్లో మెంతికూర దొరుకుతుంది కాబట్టి మనం ఎంత మెంతికూర తింటే అంత హెల్త్ బెనిఫిట్స్. పప్పులో వేసుకోవచ్చు, టొమాటోలో, అన్నిట్లలో వేసుకోవచ్చు. సో మనకి టొమాటోలో చాలా టేస్టీ ఉంటుంది కాబట్టి టొమాటోలో వేసాం. కాస్త కొత్తిమీర మెంతి మగ్గిన తర్వాత టొమాటో వేసుకోవాలి. టొమాటో చిన్న కట్ చేసుకుంటేనే మనకు తొందరగా మగ్గిపోతాయి. ఒక 5-10 మినిట్స్ మూత పెట్టిన తర్వాత చాలా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం దాంట్లో కారం, ఉప్పు వేసి బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని టొమాటో కర్రీలో వేసేసుకోవాలి. మళ్ళీ ఒక 5-10 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి, బాగా కుక్ అయిపోతాయి. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి, అలాగే కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపేసి అంతే, కర్రీ రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి వండి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చింది కామెంట్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.